హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు మనం అయితే దొండకాయ రోటి పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. అందుకైతే ఫస్ట్ 5 టమాటాలు తీసుకున్నాను, మీడియం సైజు. పచ్చిమిర్చి, ఒక ఆనియన్, ఒక 10-11 దొండకాయలు తీసుకున్నాను. ఇవి మొత్తం కట్ చేసుకున్నాను అన్నమాట. నీట్గా కడిగి పెట్టుకున్నాను కదా. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని బాండలు పెట్టుకొని నేనైతే పచ్చిమిర్చి వేయించుకుంటున్నాను ఫ్రెండ్స్. పచ్చడికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, అందుకని ఒక 4-5 టేబుల్ స్పూన్ పోసుకుంటున్నాను. మేమైతే ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిలే వాడతాము ఎప్పుడు కూడా, అది హార్ట్కి మంచిదని. ఆయిల్ అయితే బాగా హీట్ అవుతుంది, చూస్తున్నారా? హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇక్కడ పక్కన చూస్తున్నారా ఫ్రెండ్స్, కొంచెం ధనియాలు, జీలకర్ర, మెంతులు తీసుకున్నాను. ఇవి కూడా యాడ్ చేస్తే పచ్చడిలో బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఆయిల్ అయితే కాగిపోయింది, చూసారు కదా. పచ్చిమిర్చి అయితే వేసేసుకున్నాను. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇక్కడ పక్కన పెట్టుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ కూడా వేసేసుకుంటున్నాను. పచ్చిమిర్చి కంటే ముందే వేస్తే అవి మాడిపోతాయి అన్నమాట, అందుకని పచ్చిమిర్చి తర్వాత వేస్తున్నాను. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. అలా వేగితే ఎక్కువ వేగకూడదు, టేస్ట్ తగ్గిపోతుంది, మాడిపోద్ది. సిమ్లో పెట్టుకొని స్లోగా వేయించుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, బాగా వేగిపోతుంది, మంచి కలర్ అయితే వస్తుంది. పచ్చిమిర్చిని ఎప్పుడైనా కానీ ఫ్రెండ్స్ కట్ చేసే వేసుకోవాలి, లేదంటే చీలికలైనా చేసిన తర్వాత ఆయిల్లో వేసుకోవాలి, లేకపోతే అవి పేలుతాయి అన్నమాట. అందుకనేసి ఇప్పుడు చూస్తున్నాను, నేనైతే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకుంటున్నాను. ఇవి మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. వేస్తే మాత్రం పచ్చడి బాగుంటుంది. ఇప్పుడు చూస్తున్నారా, మనం వేగించుకున్నటువన్నీ బాగా వేగిపోయాయి. ఇంకా సిమ్లో పెట్టుకొని నేనైతే పక్కన ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. చూసారా, అన్నీ తీసేసుకున్నాను. ఇప్పుడైతే మిగిలిన ఆయిల్లోకి ఆనియన్ వేస్తున్నాను. సరిపోకపోతే మీరు ఇంకొంచెం అయినా యాడ్ చేసుకోవచ్చు. అంతే, ఇప్పుడు నేనైతే ఆనియన్ యాడ్ చేసేసాను అన్నమాట. ఆనియన్ కూడా బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు సిమ్లోనే వేగించుకోవాలి. పచ్చడి ఇలాంటి చిన్నవి చేసేటప్పుడు హై ఫ్లేమ్లో గ్యాస్ని వాడకూడదు, తొందరగా మాడిపోతే టేస్ట్ పోద్ది. నేనైతే ప్రతిదీ సిమ్లోనే వేయించుకుంటాను. బాగా వేగుతుంది, చూస్తున్నారా. ఇక ఆనియన్స్ అయితే గోల్డ్ కలర్ వచ్చేసాయి అన్నమాట. ఇక ఆనియన్స్ వేగిపోయిన తర్వాత ఇంకా ఏముంది, టమాటా వేసేసుకుందాం. టమాటాలు వేస్తున్నాను, చూస్తున్నారా ఫ్రెండ్స్. టమాటాలను కూడా బాగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుంటే ఇంకా తొందరగా మగ్గిపోతాయి టమాటా, ఆనియను. కలుపుకోవడానికి వీలుగా ఉండాలంటే టమాటాస్ ఎక్కువే వేసుకోవాలన్నమాట. చూసారా, నేనైతే ఎర్ర టమాటాలు వేసుకుంటున్నాను. టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత చింతపండు కూడా వేసేసుకుంటున్నాను. నేను చింతపండుని ఎప్పుడైనా ఆయిల్లోనే వేసేస్తాను ఫ్రెండ్స్, బయట వాటర్లో నానబెట్టి పాత పద్ధతిలో అలాగైతే చేయను. నేను ఎప్పుడైనా ఆయిల్లోనే మగ్గించుకుంటాను. మన టమాటాలు, చింతపండు మగ్గుతుందన్నమాట, కానీ ఇంకా కొంచెం మగ్గాలి. చూసారు కదా, కొంచెం తక్కువగానే ఉంది మగ్గడం. అలానే సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఈ సిమ్లోనే ఉన్నాయి కదా, ఈలోపు నేను మన రోల్ని అయితే నీట్గా కడిగి పెట్టుకుంటున్నాను, వాటర్ లేకుండా చూసుకుంటున్నాను. ఇలా ఉంటే పచ్చడి 2 రోజులైనా 3 రోజులైనా నిల్వ ఉంటుంది, లేకపోతే తొందరగా పాడైపోద్ది. ఈలోపు మన టమాటాలు అయితే మగ్గిపోయాయి. ఇంక స్టవ్ ఆపేసుకుందాం. ఇప్పుడైతే ఇంకా మిగిలిన మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి దొండకాయలు కదా, దొండకాయలను వేయించుకుందాం. దొండకాయలు అయితే ఎక్కువసేపు టైం తీసుకుంటాయి, ఎందుకంటే అవి బాగా మందంగా ఉంటాయి కదా, మగ్గడానికి టైం పడుతుంది. వీటిని కూడా సిమ్లోనే బాగా వేయించుకుందాం. దొండకాయ పచ్చడి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మంచి టేస్ట్గా వస్తుంది. నేను చెప్పినట్లుగానే మీరు ట్రై చేయండి. నేనైతే ఉప్పుని ఇందాక కొంచెం వేసుకున్నాను టమాటాలు మగ్గేటప్పుడు. ఇప్పుడైతే పచ్చిమిర్చితోటి పెట్టేసుకుంటున్నాను ఉప్పుని. మళ్ళీ దొండకాయలను అయితే ఒకసారి కలుపుకుంటున్నాను, కలుపుతూ ఉండాలి, లేకపోతే ఒక సైడే చూసారా మాడిపోతుంది. అందుకనేసి కలుపుకుంటూ వేయించుకోవాలి సిమ్లోనే. బాగా ఇంకా ఒక 5 నిమిషాలు అయితే సరిపోతుంది ఫ్రెండ్స్.
చూస్తున్నారు కదా, లాస్ట్ అయితే మగ్గిపో వచ్చేసింది. ఇక మనం స్టవ్ అయితే కట్టేసుకుందాం. మగ్గిపోయాయి అన్నమాట. ఇక వచ్చి ఈ మొత్తం అన్ని రెండు కలిపి మనం దంచుకునే ప్లేస్కి అయితే తీసుకెళ్తున్నాను. చూసారా, ఇక్కడ రోలు బండను అయితే కడిగి పెట్టేసుకున్నాను. ఇంకొన్ని వాటర్ ఉంటే అవి కూడా తీసేస్తున్నాను. మా ఇంట్లో వాళ్ళకైతే దంచితేనే ఇష్టం ఫ్రెండ్స్. మిక్సీలో వేసిన పచ్చడి అస్సలు తినరు. ఏ పచ్చడైనా నేను రోట్లోనే చేస్తాను. దొండకాయ పచ్చడి అయితే ఎక్కువ ఇష్టం అన్నమాట. ఇది వారానికి ఒకసారి ఖచ్చితంగా అయితే ఉంటుంది మా ఇంట్లో. మీరు కూడా నాలాగే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మా ఇంట్లో వాళ్ళకి మరీ ఇష్టం అన్నమాట దొండకాయ పచ్చడి. చూస్తున్నారా, ఇప్పుడైతే నేను దంచుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇవి వేసుకోవాలి, పచ్చిమిర్చి ఉప్పు కలిపినటివి. ఇవి చూసారా మెదిగిపోయాయి కదా పచ్చగా. తర్వాత దొండకాయలు వేసేసుకున్నాను. దొండకాయలను కూడా బాగా దంచుకున్నాము. దొండకాయలు కూడా మెదిగిపోయాయి ఫ్రెండ్స్. దొండకాయలు అయిపోయిన తర్వాత ఇక టమోటా ఆనియన్ కలిపింది ఉంది కదా, వేగించుకున్నాం కదా, అదైతే వేసుకోవాలి. అదైతే వేసేసుకుంటున్నాను నేను. ఇప్పుడు అన్నీ కలిపి ఇంకొక 5 నిమిషాలు అయితే దంచుకుందాము. ఇప్పుడైతే నేను దంచేసాను, అయిపోయిందన్నమాట. చూసారా, మొత్తానికి మన దొండకాయ రోటి పచ్చడి ఎలా వచ్చిందో కలర్ఫుల్గా ఎంత బాగుందో చూసారా. కలరు గ్రీన్ అండ్ రెడ్ కలర్ వచ్చిందన్నమాట. ఇంకేముంది, బౌల్లోకి అయితే తీసేసుకుందాము. టేస్ట్ చేసి ఎలా వచ్చిందో మీకు చెప్తాను, ఓకేనా. మీరు నా స్టైల్లో ట్రై చేసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. మన రాఘవాశ్యామ్ ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పచ్చడి స్టైల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది, ఓకే నా ఫ్రెండ్స్. నా పచ్చడి అయితే అన్ని విధాలా బాగానే కుదిరింది, నాకైతే నచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇంకేముంది, బాయ్ ఫ్రెండ్స్. దొండకాయ పచ్చడికి ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. వెళ్తూ బాయ్.